అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు ఇంతకుముందు వీణవంక సొసైటీ గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నేను చెప్పిన సంఖ్య 100% కరెక్ట్ అధ్యక్ష. ఆ సొసైటీలో 1070 మంది రైతులు 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళ లెక్క మీకు చెప్పిన అధ్యక్ష. దాంట్లో రుణమాఫీ అయింది 495 మందికి 4,44,85,740 రూపాయలు అయింది అధ్యక్ష. కానీ వాళ్ళ సంఖ్య అధ్యక్ష 575 మంది. ఆ అమౌంట్ 5,83,05,713 రూపాయలు కాలేదు అధ్యక్ష. సొసైటీలో ఒక్కసారి దయచేసి దాని మీద మీరు క్రాస్ చెక్ చేసుకోవాలని మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. క్లారిటీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి కూడా నేను చెప్పిన అధ్యక్ష, జూపాక సొసైటీది కూడా నేను చెప్పింది ఒక పేరు, మంత్రి గారు చెప్పింది ఒక పేరు. అనుమాస రాజేందర్ గారు, వారికి 84,000 రుణమాఫీ కాలేదు అని చెప్పిన అధ్యక్ష. అది 100% ఆయనకి రుణమాఫీ కాలేదు. రెండోది అధ్యక్ష, చెలుపూర్ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ విజయ లత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ అధ్యక్ష, 1,59,000 రూపాయల లోన్ ఉంది అధ్యక్ష. అది కూడా రుణమాఫీ కాలేదు. దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో గట్కేసర్ మండలంలో గట్కేసర్ పిఎసి సెంటర్ లో ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు అధ్యక్ష. అది కూడా ఒక్కసారి క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఎరువుల గురించి చెప్పిండ్రు ఇంతకుముందు మంత్రి గారు. చెల్లూరు గ్రామంలో ఇగోండి అధ్యక్ష, ఈ ఫోటో సాక్షిగా చూపిస్తున్నా, షాపు కూడా తెరిచి ఉన్నది అధ్యక్ష. క్యూని చూడొచ్చు. ఇది నేను చెప్పింది వాస్తవం వాస్తవం వాస్తవం, ఏది కూడా అబద్ధం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా నేను చెప్పింది ఫోటో కూడా లైవ్ గా చూపిస్తున్నా అధ్యక్ష. చెప్పులు కూడా పెట్టింది, ఇవన్నీ కూడా చూపిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష, రైతులకి నేను చదివిన పేర్లు లక్ష్మి గారికి, వాళ్ళకి కూడా రైతు బంధు పడ్డదని చెప్పిండ్రు అధ్యక్ష. శ్రీదేవి వీణవంక వైఫ్ ఆఫ్ గణేష్ కి, వాళ్ళకి పడలేదు అధ్యక్ష. ఐఎమ్ టెలింగ్ ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్. 101% వాళ్ళకి పడలేదు. నేను ఏది కూడా అబద్ధం ఆడతలేను. నేను చెప్పుతుంది పూర్తి వాస్తవాలు, ఏది కూడా అబద్ధం మాట్లాడతలేను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అయ్యో రామ్మోహన్ ఇంతగా ఎగురుతున్నావు ఎందుకే? ఒక్క నిమిషం ఆగరాదు, మాట్లాడి చెప్తున్నాం. అయితే ఒక్కటి అధ్యక్ష, దయచేసి ఈ ఒక్క క్లారిఫికేషన్ గౌరవ మంత్రి గారు ఇస్తారని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. అధ్యక్ష, ఆయన ఎట్లా పడితే అట్లా అంటే ఎవరు ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు కాబట్టి మేము మంత్రులుగా కానీ ఇక్కడ నుంచి కానీ తప్పకుండా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ గారి భవన్ లో అన్నారు, అది గవర్నమెంట్ భవన్. నేను నా కోసం కట్టుకోలే, గవర్నమెంట్ ఒక దళిత బిడ్డగా డిప్యూటీ సీఎం గారికి మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ఆ భవనం ఇచ్చారు. వైఎస్ఆర్ గారు కట్టినటువంటి భవనం నాకు ఇవ్వడం జరిగింది. అది మినిస్టర్ క్వార్టర్స్ లాగా వచ్చింది అంతే తప్ప నా కోసం నేను ఆర్భాటం కోసం కట్టించుకున్నది కాదు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అది 5 ఎకరాలు ఉన్నది కూడా అని నేను అనుకోవడం లేదు. అది క్వార్టర్స్ ఇచ్చారు, అందులో మేము ఉన్నాం అధ్యక్ష, అంతే తప్ప అది నా సొంతం కాదు. నేను ఏదో దాన్ని ఇంకా ఒకసారి వచ్చి దయచేసి కౌశిక్ రెడ్డి గారు రావాలి ఆ క్వార్టర్స్ కు. అలా సీతక్క ఏమన్నా వేరే డబ్బులు పెట్టించి ఏమన్నా చేసిందా అని ఒక్కసారి చూడాలి. అది మా స్థాయికి అధ్యక్ష, అది మా స్థాయికి చాలా చాలా పెద్దది అధ్యక్ష. అది మేము ఉండేది ఇవాళ నా కొడుకు కూడా హన్మకొండలే ఉంటాడు. మా స్థాయికి చాలా పెద్దది అది. కానీ నా లైఫ్ స్టైల్ అన్నప్పుడు నా బ్యాక్గ్రౌండ్, నా జీవన విధానం, నీ జీవన విధానం, నువ్వు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ నువ్వు ఉన్నాయని నేను మాట్లాడినా. కానీ వాళ్ళు ఆయన సభను తప్పుదో పట్టించేలాగా మాట్లాడింది అధ్యక్ష. అదే విధంగా ఆత్మహత్యలలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో నెంబర్ 2, నెంబర్ 3గా ఈ రైతాంగము పోయినటువంటి పరిస్థితి. అదే విధంగా మిల్లుల కాడికి పోతే కోత లేకుండా రైతులు ధాన్యం అమ్ముకోలేనటువంటి పరిస్థితి. గొర్రెల గోల్మాలు, చేపలలో గోల్మాలు, ఇవన్నీ అవే విషయాలు మాట్లాడడం జరిగింది.
కాబట్టి మళ్ళీ ఒకసారి నేను అంటున్న అధ్యక్ష, వైఎస్ఆర్ గారి భవనం ఇచ్చింది అది గవర్నమెంట్ క్వార్టర్స్ గానే నాకు వచ్చింది తప్ప వేరే కాదు. నేను టిఆర్ఎస్ నాయకులందరినీ కూడా ఆ భవనంలోకి ఆహ్వానిస్తున్నా అధ్యక్ష, భోజనానికి కూడా ఒకసారి రండి. మీ నాయకుడు ఉన్నప్పుడు పెట్టిండో లేదో మేము పెడతాం. మేమేమన్నా గవర్నమెంట్ సొమ్ముతోటి నేను అందులో పోయిన తర్వాత ఏమన్నా అదనంగా చేయించి ఉంటే అది నేను తప్పకుండా నా లైఫ్ స్టైల్ ఏదో మారిందని నేను అనుకుంటా. యాజ్ ఏ మినిస్టర్ గా నాకు ఇచ్చారు, నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా వైఎస్ఆర్ గారి భవనంలో ఉంటున్నా. కాబట్టి దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేయొద్దని కోరుతా ఉన్నా అధ్యక్ష.